everyone, welcome back to my channel. ఎపిసోడ్ స్టార్టింగ్ లో మనం చూస్తాం అందరూ దేని గురించి అయితే వెయిట్ చేస్తున్నారో ఆ స్పెషల్ ఈవెంట్ ఫైనల్ గా ఆ రోజు వచ్చేస్తుంది. సో ఈ రోజు ఫెరాయా ఆమె క్లబ్ ని రీఓపెన్ చేయబోతుంది. సో అందరు కూడా మార్నింగ్ నుండి ఈ ఈవెంట్ గురించి నిమగ్నమైపోతారు. సో ఇటువైపు మనం చూస్తాం మిస్ ఫెరాయా కిమ్తిస్ తో థ్యాంక్ యూ చెప్తూ ఉంటుంది. ఎందుకంటే నీ వల్లనే మనం ఈ ఈవెంట్ ని సక్సెస్ఫుల్ గా చేయగలుగుతున్నాము. సో ఇక్కడ కిమ్తిస్ ఆమెతో థ్యాంక్ యూ కి బదులుగా నాకు మీరు ఈ క్లబ్ ఇవ్వండి అని చెప్తుంటాడు. సో దీని గురించి మిస్ ఫెరాయా ఆలోచించి చెప్పు అని చెప్తుంది. సో ఇక్కడ మిస్ ఫెరాయాకి చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటుంది. ఎందుకంటే నింటి వరకు కిమ్తిస్ ఈ క్లబ్ ని తీసుకోవడానికి ఇష్టపడలేదు. సో అతని ముందుకు వచ్చి ఇప్పుడు ఆ క్లబ్ ని కోరుకుంటున్నాడు. సో అప్పుడే మీజీ అక్కడికి వచ్చేస్తుంది. సో ఇక్కడ కిమ్తిస్ వాళ్ళిద్దరికి స్పేస్ ఇచ్చి అక్కడి నుండి వెళ్ళిపోతాడు. అయినప్పటికీ ఇక్కడ మీజీ మిస్ ఫెరాయా మాటల వల్ల చాలా హట్ గా ఉంటుంది. సో ఎందుకంటే ఆమె మిస్ ఫెరాయా యొక్క ఇంత పెద్ద ఈవెంట్ ని మిస్ కావద్దు అని అప్పుడు ఆమె వస్తుంది. సో అప్పుడు మీజీ చెప్తూ ఉంటుంది, మన మధ్యలో ఎలాంటి గొడవ జరిగినా నేను నీతో దూరంగా వెళ్ళను, నేను కేవలం నీ దగ్గర ఉండాలనుకుంటున్నాను. సో ఇక్కడ మిస్ ఫెరాయా చెప్తూ ఉంటుంది, నేను కిమ్తిస్ ని ఉన్న విలాని హ్యాపీగా చూసాను, నేను కూడా హ్యాపీ కావాలనుకుంటున్నాను. సో అప్పుడు ఆమె మీజీని తన గర్ల్ ఫ్రెండ్ కావాలి అని ప్రపోజ్ చేస్తుంది. అది విన్న తర్వాత మీజీ చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. అప్పుడు ఆమె మిస్ ఫెరాయాని హక్ చేసుకుంటుంది. సో ఫైనలీ వాళ్ళు ఈ రోజు కపుల్స్ అయిపోయారు. సో ఇటువైపు కిమ్తిస్ విలాని ప్రతి ప్లేసెస్ లో వెతుకుతుంటాడు. అప్పుడే అతనికి విలా అరుస్తున్నట్టు సౌండ్ వినపడుతూ ఉంటుంది. సో ఎప్పుడైతే కిమ్తిస్ విలా దగ్గరికి వెళ్తాడో సో అప్పుడు అతను చూస్తాడు విలాకి ప్రాక్టీస్ చేసేటప్పుడు అతని కాల్లో దెబ్బ తగిలింది. సో ఇక్కడ కిమ్తిస్ విలాని లేపి మేకప్ రూమ్ లోకి తీసుకొస్తాడు. సో ఇక్కడ వాళ్ళందరూ విలాని హాస్పిటల్ కి వెళ్ళు అని సజెషన్స్ ఇస్తుంటారు. కానీ ఇక్కడ విలా ఫస్ట్ నేను నా పర్ఫార్మెన్స్ ని ఇస్తాను అని చెప్తుంటాడు. అప్పుడే జపాన్ కి ఏదో కాలిపోతున్నట్టు స్మెల్ వస్తుంటుంది. అప్పుడు వాళ్ళు చూస్తారు సీజీ ఒక షర్ట్ ఐరన్ వల్ల కాలిపోతుంది. సో వాళ్ళకి ఒక ప్రాబ్లం కాకుండా ఇంకొక ప్రాబ్లం కూడా పడిపోతుంది. సో ఇక్కడ కెన్ సీజీ యొక్క షర్ట్ ని సరి చేస్తుంటాడు. సో అప్పుడు అతను జపాన్ తో ఈ షర్ట్ ఇచ్చిరా అని చెప్తుంటాడు. సో ఇక్కడ జపాన్ చెప్తుంటాడు, ఈ షర్ట్ ని నువ్వు సరి చేసావు, సో సీజీకి కూడా నువ్వే ఇవ్వు, సీజీకి బాగా అనిపిస్తుంది. సో ఇక్కడ కెన్ జపాన్ కి షర్ట్ ఇచ్చిరా అని చెప్తుంటాడు. ఎందుకంటే నువ్వు సీజీ యొక్క బాయ్ ఫ్రెండ్, ఒకవేళ నువ్వు అతనికి షర్ట్ ఇస్తే ఇంకా అతనికి చాలా బాగా అనిపిస్తుంది. సో ఇక్కడ కెన్ జపాన్ తో సీజీని బాగా చూసుకో అని చెప్తుంటాడు. సో ఇక్కడ జపాన్ కి కెన్ గురించి బాధ కలుగుతుంటుంది. సో ఇటువైపు విలాతోని అతని కాల్ని కదపలేకపోతుంటాడు. అది చూసి కిమ్తిస్ కోప్పడుతుంటాడు. ఎందుకంటే విలా హాస్పిటల్ వెళ్ళడానికి ఒప్పుకోవడం లేదు. అతను కోరుకోడు అతను పర్ఫార్మెన్స్ చేసి ఇంకా అతని కాల్ని నొప్పి పెట్టించుకోవాలని. సో ఇక్కడ విలా వల్ల మదర్ ఈ రోజు తన పర్ఫార్మెన్స్ ని చూడడానికి రాబోతుంది. సో దాని వల్ల విలా వెనకడుగు వేయాలనుకోవడం లేదు. సో ఎప్పుడైతే కిమ్తిస్ కి అది అర్థమవుతుందో సో విలా ఈ రోజు నైట్ లో పర్ఫార్మెన్స్ ఇవ్వడానికి ఎందుకు మొండికేస్తున్నాడో సో అప్పుడు అతను విలాతో సారీ చెప్తాడు. సో ఇక్కడ విలా ప్రామిస్ చేస్తాడు, నన్ను సేఫ్ గా ఉంచుకుంటాను. సో దానికి కిమ్తిస్ చెప్తాడు, నిన్ను సేఫ్ గా ఉంచుతాను. సో ఈవినింగ్ టైమ్ లో మనం చూస్తాం అందరూ గెస్ట్ వస్తుంటారు. సో ఇక్కడ మిస్ ఫెరాయా మీజీ వాళ్ళని వెల్కమ్ చేస్తుంటారు. సో ఇక్కడ విలా వాళ్ళ కిమ్తిస్ వాళ్ళ టీచర్స్ కూడా అక్కడికి వస్తారు. దాని తర్వాత మనం చూస్తాం మిస్ ఫెరాయా ఒక ఎక్స్ హస్బెండ్ అంటే కిమ్తిస్ వాళ్ళ ఫాదర్ కూడా అక్కడికి వచ్చేస్తాడు. అతన్ని చూసి మీజీకి చాలా జెలస్ ఫీల్ అవుతూ ఉంటుంది. సో ఇక్కడ మిస్ ఫెరాయా మీజీని గుర్తుకు తెస్తుంది, నేను నా హస్బెండ్ తో డైవర్స్ తీసుకుని చాలా ఇయర్స్ అయింది. సో అతను నా లైఫ్ పార్ట్నర్ ఎలా కాగలడు, ఇంకా నిజానికైతే నా రియల్ లైఫ్ పార్ట్నర్ నా పక్కన ఉంది. సో ఇక్కడ ఆమె మీజీని అలా జెలస్ గా ఫీల్ కాకు అని చెప్తుంటుంది. సో అది విన్న తర్వాత మీజీకి బాగా అనిపిస్తుంది. నెక్స్ట్ సీన్ లో మనం చూస్తాం దాయి ఈవెంట్ ని ఓపెనింగ్ చేస్తుంది. సో అప్పుడు ఆమె మిస్ ఫెరాయాని స్టేజ్ మీదకి పిలుస్తుంది. సో ఇక్కడ ఫెరాయా చెప్తుంటుంది, పాస్ట్ లో నేను షో గర్ల్ ఉండే, అది ఎలాంటి వర్క్ అంటే అందరూ దాన్ని తప్పుగా అనుకునే వాళ్ళు. సో అందరికి అనిపించేది ఆ వర్క్ లో రెస్పెక్ట్ లేదు అని. సో దాని వల్లనే నేను ఈ డీప్ నైట్ క్లబ్ ని ఓపెన్ చేశాను. దీంతోనైతే నేను అందరికి చూపెట్టడానికి వాళ్ళు ఒక షో చేయడానికి ఎంత హార్డ్ వర్క్ చేస్తారో, వాళ్ళు చాలా అవర్స్ వరకు ప్రాక్టీస్ చేస్తారు. అప్పుడు వాళ్ళు వాళ్ళ టాలెంట్ ని చూపిస్తారు. సో దాని వల్ల హోస్ట్ వాళ్ళు నిజాయితీగా డబ్బులు సంపాదిస్తారు. సో ఇక్కడ మిస్ ఫెరాయా ఆమె మాటలను ఏం చేస్తుంది,
సో అప్పుడు మనం చూస్తాం వాళ్ళందరూ ఒక్కొక్కరిగా వాళ్ళ పర్ఫార్మెన్స్ ని చూపిస్తుంటారు. ఫస్ట్ జేమ్స్, దాని తర్వాత కెన్, సూజీ. సో లాస్ట్ లో విలా టర్న్ వస్తుంది. సో అప్పటి వరకు విలా మదర్ కూడా అక్కడికి చేరుకుంటుంది. సో అప్పుడు ఆమె కళ్ళ ముందు ఫస్ట్ టైం విలాని అంత బాగా పర్ఫార్మెన్స్ చేయడం చూసి ఆమె చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. సో ఇక్కడ విలా యొక్క టీచర్స్ కూడా అతనితో చాలా ఇంప్రెస్ గా ఫీల్ అవుతుంటారు. అప్పుడే అతని కాలు నొప్పి అతనికి చాలా హర్ట్ అవుతూ ఉంటుంది. సో అప్పుడే కెంతిస్ అతనికి హెల్ప్ చేయడానికి వస్తాడు. సో అప్పుడు వాళ్ళిద్దరూ కలిసి ఏరియల్ డాన్స్ చేస్తారు. సో వాళ్ళిద్దరిని అలా డాన్స్ చేయడం చూసి అక్కడ ఉన్న వాళ్ళందరూ చాలా హ్యాపీగా అరుస్తుంటారు. సో ఇటువైపు కెంతిస్ వాళ్ళ డాడ్ కూడా కెంతిస్ తో చాలా ఇంప్రెస్ అవుతాడు. సో ఇక్కడ విలాను కెంతిస్ వాళ్ళ పర్ఫార్మెన్స్ ని ఎండ్ చేసి వాళ్ళిద్దరూ కిస్ చేసుకుంటారు. అప్పుడు వాళ్ళిద్దరూ బ్యాక్ స్టేజ్ కి వెళ్తారు. సో అప్పుడు అక్కడ వాళ్ళందరూ విలాని అడుగుతుంటారు, నువ్వు బాగున్నావా అని. సో ఇక్కడ కెంతిస్ తో కూడా అడుగుతాడు, నువ్వు ఈ డాన్స్ చేయడం ఎప్పుడు నేర్చుకున్నావు? సో అప్పుడు అతను చెప్తుంటాడు, విలా నాకు అప్పుడప్పుడు ఈ డాన్స్ నేర్పించేవాడు. సో అప్పుడే విలా మదర్ అక్కడికి వస్తుంది. అప్పుడు ఆమె విలా కాల్ కి బ్యాండేజ్ కడుతుంటుంది. సో ఇక్కడ విలా వాళ్ళ మదర్ తో థ్యాంక్ యూ అని చెప్తుంటాడు ఇక్కడ రావడానికి. సో ఇక్కడ విలా మదర్ అతన్ని మెచ్చుకుంటూ ఉంటుంది, ఈ రోజు నువ్వు చాలా బాగా చేసావు. సో నాకైతే తెలియదు నువ్వు ఇంత టాలెంటెడ్ అని. సో విలాని హ్యాపీగా చూసి నేను కూడా చాలా హ్యాపీగా ఉన్నాను. సో అప్పుడు విలా వాళ్ళ మదర్ కి థ్యాంక్ యూ చెప్పి హక్ చేసుకుంటాడు. ఇటువైపు మనం చూస్తాం విలా యొక్క టీచర్స్ కూడా అతన్ని మెచ్చుకుంటూ ఉంటారు. ఏదైతే వాళ్ళు విలా యొక్క స్కాలర్షిప్ ని క్యాన్సిల్ చేయడానికి నిర్ణయం తీసుకున్నారో వాళ్ళు దాన్ని క్యాన్సిల్ చేస్తారు. సో ఎందుకంటే మాకు ఇప్పుడు తెలిసింది ఈ క్లబ్ చాలా క్లీన్. సో ఇక్కడ వర్క్ చేయడం వల్ల మన యూనివర్సిటీకి ఎలాంటి ఇబ్బంది ఉండదు. సో టీచర్ కి బాయ్ చెప్పి కెంతిస్ వాళ్ళ డాడ్ తో కలవడానికి వెళ్తాడు. సో ఇక్కడ వాళ్ళ డాడ్ కెంతిస్ తో అడుగుతాడు, నీకు ఇక్కడ వర్క్ చేయడంతో ఎలా అనిపిస్తుంది? సో ఎప్పుడైతే నువ్వు నాతో ఉండేనో అప్పుడు నేను నీతో ఎలాంటి వర్క్ చేయించలేదు, కానీ ఇక్కడైతే నీకు చాలా చేయాల్సి ఉంటుంది. ప్రతి వస్తువు యొక్క రెస్పాన్సిబిలిటీ తీసుకోవాల్సి ఉంటుంది. సో దీంతో నేను అలసిపోను, కానీ నేను దీంతో హ్యాపీగా ఫీల్ అవుతాను. నేను నా మదర్ ని ఈ క్లబ్ ని చూసుకోగలుగుతున్నాను అని. సో ఇక్కడ కెంతిస్ ని హ్యాపీగా చూసి వాళ్ళ ఫాదర్ అతనితో ప్రామిస్ చేస్తాడు, సో ఎవరు కూడా ఈ క్లబ్ ని మళ్ళీ ఇబ్బంది పెట్టరు. సో అప్పుడు వాళ్ళిద్దరు ఇంకా మాట్లాడుకుంటూ ఉంటారు. సో నెక్స్ట్ సీన్ లో మనం చూస్తాం ఈవెంట్ ఆల్మోస్ట్ గా ఎండ్ అయిపోతుంది. సో అందరూ హోస్ట్ పై స్టేజ్ మీదకి వస్తారు. సో ఇక్కడ మిస్ ఫెరాయా అందరూ గెస్ట్ ని వచ్చినందుకు థ్యాంక్ యూ అని చెప్తుంటుంది. అప్పుడు ఆమె మైక్ విలాకి ఇస్తుంది. సో ఫస్ట్ అయితే విలా అందరూ ఇక్కడికి వచ్చినందుకు థ్యాంక్ యూ అని చెప్తుంటాడు. అప్పుడు అతను చెప్తుంటాడు, సో ఎప్పుడు కూడా మా వర్క్ ని తక్కువగానే చూసారు. సో మాకు ఎలాంటి వాల్యూ దొరకలేదు. సో అయినప్పటికీ మేము ఎప్పుడు కూడా మా గెస్ట్ ని హ్యాపీగా ఉండొచ్చడానికి చాలా హార్డ్ వర్క్ చేస్తుంటాము. సో ఇలాగనే మేము హార్డ్ వర్క్ చేస్తుంటాము. సో ఇక్కడ నెక్స్ట్ విలా అనౌన్స్ చేస్తాడు, అతను ఈ రోజు నుండి అతని నంబర్ 1 హోస్ట్ యొక్క పోస్ట్ నుండి డ్రాప్ అవుట్ చేస్తున్నాను అని. సో దీంతోనైతే మిగతా హోస్ట్ కి ముందుకు వెళ్ళడానికి ఆపర్చునిటీ దొరకడానికి సో నేను వెనకాల ఉండి వచ్చే హోస్ట్ ని ఎంకరేజ్ చేస్తూ వాళ్ళను ట్రైన్ చేస్తాను అని చెప్తుంటాడు. సో ఇక్కడ విలా సీజీని ముందుకి తీసుకొస్తాడు. సో అప్పుడు అతను చెప్తుంటాడు, ఈ రోజు నుండి మన క్లబ్ యొక్క నంబర్ 1 హోస్ట్ సీజీ అని. సో ఇక్కడ సీజీ చాలా ఎమోషనల్ అయిపోతాడు. సో ఏదైతే అతని డ్రీమ్ ఉందో నంబర్ 1 హోస్ట్ కావడానికి ఈ రోజు అది పూర్తయిపోయింది. సో ఇక్కడ సీజీ చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడు. సో దీంతోనే ఈ రోజు ఈవెంట్ ఎండ్ అయిపోతుంది. సో ఇక్కడ కెంతిస్ కి అనిపిస్తుంది విలా నా వల్ల హోస్ట్ యొక్క పొజిషన్ ని వదిలేశాడు అని. సో ఎందుకంటే అతను తరచుగా జెలస్ గా ఫీల్ అవుతుండే. సో ఇక్కడ విలా చెప్తుంటాడు, నేను నీ తప్ప ఇప్పుడు వేరే వాళ్ళని చూడాలనుకోవడం లేదు. సో నువ్వు కూడా ఇప్పటి నుండి నా తప్ప వేరే వాళ్ళని చూడొద్దు. కానీ రియాలిటీ ఏముంటుంది అంటే విలా అతని మొత్తం డెప్త్ ని తీర్చేశాడు. సో అప్పుడు అతని వర్క్ నుండి బ్రేక్ తీసుకోవాలనుకుంటున్నాడు. సో మిగతా కపుల్స్ లాగా అతను కూడా కెంతిస్ తో టైం స్పెండ్ చేయాలనుకుంటున్నాడు. సో అది విన్న తర్వాత కెంతిస్ చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడు. అప్పుడు అతను విలాని కిస్ చేస్తాడు. సో ఇటువైపు కెన్, సేజీ జపాన్ ఒంటరిగా ఉంటారు. సో ఇక్కడ కెన్ సేజీతో నంబర్ 1 హోస్ట్ అయినందుకు కంగ్రాచులేషన్స్ చెప్తుంటాడు. అప్పుడు అతను వాళ్ళిద్దరు కపుల్స్ అయినందుకు కూడా కంగ్రాచులేషన్స్ చెప్తుంటాడు. సో ఇక్కడ జపాన్ సేజీ ఒక డ్రెస్ ని సరి చేసినందుకు కెన్తో థ్యాంక్ యూ చెప్తుంటాడు. అప్పుడు అతను చెప్తుంటాడు, నేను సేజీ మీద గివ్ అప్ చేయను, ఇంకా నన్ను ఇంప్రూవ్ చేస్తాను. కెన్ ఉన్న సేజీని అలా చూసి జపాన్ చెప్తుంటాడు, రియల్ లవ్ మీనింగ్ ఏంటిది అంటే మనం వేరే వాళ్ళను హ్యాపీగా ఉంచాలి. సో నాకు అర్థమైంది సేజీ కెన్ ని కూడా ఇష్టపడుతున్నాడు అని. సో అప్పుడు జపాన్ మనం ముగ్గురం డేట్ చేస్తామని వాళ్ళకి ఐడియా ఇస్తాడు. సో దీంతో సేజీ కూడా హ్యాపీగా ఉంటాడు. సో ఇక్కడ కెన్ కి ఆ ఐడియాతోని ఎలాంటి ఇబ్బంది ఉండదు. సో ఇక్కడ సేజీ కొంచెం కంగారు పడుతుంటాడు. అప్పుడు అతను ఒప్పుకుంటాడు. అప్పుడు వాళ్ళు ముగ్గురు హక్ చేసుకుంటారు. సో నెక్స్ట్ సీన్ లో మనం చూస్తాం మిస్ ఫెరాయా వాళ్ళందరినీ కలిసి మాట్లాడుతూ ఉంటుంది. సో అప్పుడు ఆమె ఈవెంట్ లో చాలా హార్డ్ వర్క్
వర్క్ చేసినందుకు థ్యాంక్ యూ అని చెప్తుంటుంది. అప్పుడు ఆమె విలాను కెంతిస్తో వాళ్ళ గోల్డెన్ రూల్ ని బ్రేక్ చేసినందుకు పనిష్మెంట్ తీసుకోవాలి అని చెప్తుంటుంది. సో కెంతిస్ నా కొడుకు, దీని వల్ల అతను నా రూల్ ని బ్రేక్ చేస్తే నేను దాన్ని ఒప్పుకోను. సో అప్పుడు మిస్ ఫెరాయా వాళ్ళకి పనిష్మెంట్ ఇవ్వబోతుంది. అప్పుడే కెన్ అంటాడు, సో విలాను కెంతిస్ కి పనిష్మెంట్ దొరికితే మరి మాకు కూడా దొరకాలి, ఎందుకంటే నేను సీజీ మేము కూడా డేట్ చేస్తున్నాము. సో అది విన్న తర్వాత వాళ్ళందరూ షాక్ అయిపోతారు. ఎందుకంటే కొన్ని రోజుల ముందు జపాన్ సీజీ కపుల్స్ ఉండే. సో అప్పుడే జపాన్ సీజీ కూడా అగ్రీ చేస్తారు వాళ్ళిద్దరు కూడా కపుల్స్ అని. సో ఇక్కడ వాళ్ళందరూ వాళ్ళ రిలేషన్షిప్ ని యాక్సెప్ట్ చేయడం చూసి సో గ్రీట్ కూడా యాక్సెప్ట్ చేస్తాడు అతను జేమ్స్ తో ఫ్లర్ట్ చేస్తున్నాడు అని. సో దానికి జేమ్స్ చెప్తుంటాడు పనిష్మెంట్ నాకు కూడా దొరకాలి, ఎందుకంటే అతను కూడా గోల్డెన్ రూల్ ని బ్రేక్ చేయబోతున్నాడు అని. సో అందరు కూడా గ్రీట్ జేమ్స్ గురించి చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. సో అది చూసి మిస్ ఫెరాయా గోల్డెన్ రూల్ లో ప్రేమించొద్దు అనే రూల్ ని తీసేస్తుంది. ఇక్కడ మిస్ ఫెరాయా కూడా యాక్సెప్ట్ చేస్తుంది ఆమె లైఫ్ లో కూడా ఒకరు ఉన్నారు అని. సో అప్పుడు మిస్ ఫెరాయా అక్కడ నుండి వెళ్తూ ఉంటుంది. అప్పుడు వాళ్ళందరూ గెస్ చేస్తారు ఆ వ్యక్తి దాయా అని. కానీ ఇక్కడ మిస్ ఫెరాయా వాళ్ళతో ఏం చెప్పకుండా అక్కడ నుండి వెళ్ళిపోతుంది. సో ఆమె వెళ్ళిపోయిన తర్వాత వాళ్ళందరూ ఆలోచిస్తుంటారు మిస్ ఫెరాయా ఎవరి గురించి అయితే మాట్లాడుతుండేనో ఆమె మీజీ అని. సో దీంతోనే డీప్ నైట్ క్లబ్ తన ట్రాక్ లోకి వచ్చేస్తుంది. సో డీప్ నైట్ క్లబ్ యొక్క మొత్తం రెస్పాన్సిబిలిటీ మిస్ ఫెరాయా కెంతిస్ కి ఇచ్చేస్తుంది. సో అప్పుడు ఆమె మీజీతో కలిసి లాంగ్ ట్రిప్ కి వెళ్ళిపోతుంది. సో ఇక్కడ జపాన్, సీజీ, కెన్ ముగ్గురు కలిసి కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంటారు. సో ఇక్కడ చాలా కొత్త మంది హోస్ట్ క్లబ్ తో చేరుకుంటారు. సో ఎలాగైతే విలా చెప్పాడో అతను వాళ్ళకి ట్రైనింగ్ ఇస్తుంటాడు. సో అందరికంటే పెద్ద విషయం విలా కెంతిస్ వాళ్ళు వాళ్ళ కొత్త లైఫ్ ని ప్రారంభిస్తారు. సో దీంతో ఈ బ్యూటిఫుల్ డ్రామా దీంతో ఎండ్ అవుతుంది. మీకు వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.